హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏపీ ఈసెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్లో ఏపీఎస్సిహెచ్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏపీ ఈసెట్ అక్కడ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫామ్స్లో వెబ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని క్లిక్ చేసి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మంత్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ సెట్కి ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మన డేటాని ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ టైప్ కూడా ఆల్ ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ అన్ని కాలేజెస్ అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తున్నాను. సో ఒకవేళ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఫస్ట్ ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ టైప్ కూడా మనం అక్కడ క్లిక్ చేసి ఆ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం డిఫాల్ట్గా ఆల్ పెడితే అన్ని కాలేజెస్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టాలనుకుంటే ఆ పర్టికులర్ కాలేజు బ్రాంచ్ దగ్గర మనం ప్లస్ మనం క్లిక్ చేసుకుంటా అక్కడ వెబ్ ఆప్షన్స్ అనేటివి మనం పెట్టుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను కొన్ని ఇక్కడ కాలేజెస్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఒకవేళ మనము ఈ వెబ్ ఆప్షన్ ఆర్డర్ చేంజ్ చేయాలనుకుంటే అక్కడ అప్ యారో అదేవిధంగా డౌన్ యారో యూజ్ చేసి మనం ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ ఆప్షన్ కాడ డిలీట్ సింబల్ క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం సేవ్ చేయాలి కాబట్టి అక్కడ సేవ్ని క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టున్నాను, అది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం సేవ్ అండ్ ప్రింట్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ తీయాలనుకుంటే అక్కడ ప్రింట్ సెట్టింగ్ సెట్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మోర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసి పేజ్ సెటప్ చేసుకునేసి సేవ్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేయాలి కాబట్టి అక్కడ డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం క్లోజ్ చేయాలి కాబట్టి అక్కడ క్లోజింగ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ విండోని మినిమైజ్ చేసుకునేసి అగైన్ ఇక్కడ ఈ విండోని కూడా మినిమైజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను డెస్క్టాప్ లొకేషన్లో మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అది ఒకసారి ఓపెన్ చేసి వెరిఫై చేద్దాం. కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు అప్డేట్ చేసిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవంతా ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఏపీ ఈసెట్ వెబ్ ఆప్షన్స్ అనేటివి మనం పెట్టచ్చు.